ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాలనీకి గొప్పగా ఆనంద నిలయం అని పేరు పెట్టగానే సరిపోదు, దీనికి తగ్గట్టుగానే అందరూ నడుచుకోవాలి. ఈరోజు ఈయన భార్యని కూతుర్ని అన్నాడు. రేపు మీ అమ్మను, మీ కూతుర్నో లేదా మీ చెల్లినో అంటే ఈ కష్టం మీ ఇంటి వైపు వస్తే అందరూ ఏం చేస్తారు? ఏముందాత్రి, సేమ్ సీన్ రివర్స్. మళ్ళీ సెల్ ఫోన్స్ కి పని చెప్తారు, సోషల్ మీడియాలో పెట్టి మహా అయితే సేవ్ జస్టిస్ అంటారు. ఇలాంటి వాడిని ఉరి తీయాలి అని చెప్తారు. అంతకంటే గొప్పగా ఏం ఆలోచిస్తారు? అంతే కదా బ్రో? ఏంటి సార్ మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు? కట్టలేనప్పుడు అప్పెందుకు చేయాలి? వాళ్ళతో మాట ఎందుకు పడాలి? కరెక్టే సార్, కానీ తీసుకున్నప్పుడు ఈయనకు కూడా తెలియదు కదా సార్ కట్టలేను అని. కట్టగలను అనే నమ్మకంతోనే తీసుకుని ఉంటాడు, కానీ పరిస్థితులు అనుకూలించక కట్టకపోయి ఉండొచ్చు కదా. అరే, మన కాలనీలో మనలో ఒకరికి కష్టం వచ్చిందంటే అది మనకొచ్చినట్టే. మనమే ఒకరికొకరు అండగా నిలబడాలి, ఒక కుటుంబంలా తోడుగా ఉండాలి. మీ అందరి మౌనం ఇవాళ ఈ కుటుంబం ప్రాణాలు తీసుకోబోయింది. కష్టం రూపం ఏదైనా అది ఎదుర్కోవడానికి మనిషికి ఒక తోడు అవసరం. ఇవాళ ఆ అవసరం రావు గారికొచ్చింది. రేపు మీలో ఒకరికొస్తుంది. ఈరోజు మీరు నిలబడితేనే రేపు మీ పక్కన ఆయన కూడా నిలబడతారు. తీసుకున్న లోన్కి వడ్డీ కట్టమంటే ఇలా రౌడీతో కొట్టిస్తావా? ఏమన్నారా? లేరా, నీ కంటికి మేము రౌడీల్లా కనిపిస్తున్నావారా? అసలు మీరు బ్యాంక్ ఎంప్లాయీసా? ఏది ఒకసారి ఐడి కార్డ్ చూపించండి. అంటే మేము బ్యాంక్ ఎంప్లాయీస్ కాదు, రికవరీ కోసం మేము పనిచేసే ఏజెన్సీకి డీల్ ఇచ్చారు. అలాంటప్పుడు రికవరీ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి తెలుసా? ఏంటలా తెల్ల మొహం వేసుకుని చూస్తున్నావు? తెలుసా తెలీదా? రాత్రి 6 తర్వాత పొద్దున్నే 8కి ముందు లోన్ రికవరీ కోసం రాకూడదు. రికవరీ పేరుతో డబ్బులు తీసుకున్న వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టకూడదు, భయపెట్టకూడదు, బెదిరించకూడదు, గాయపరచకూడదు. ఉన్న ప్రతి రూల్ ని మీరు అధిగమించినందుకు ఐపీసీ సెక్షన్ 503, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, బిఎన్ఎస్ సెక్షన్ 325 ఎక్స్టార్షన్, బిఎన్ఎస్ సెక్షన్ 356 డెఫమేషన్ కింద మీ మీద, మీ వెనకాలన్న బ్యాంకుల మీద కేసులు పెట్టొచ్చు. ఏంటి ఏదేదో మాట్లాడి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారా? ఇంకా వీళ్ళతో మాట్లాంటన్నా, వీళ్ళతో తెలుసుకుందాం. అలా తేల్చుకోవడం తప్పనే కదన్నా చెప్తున్నాను, అర్థం కావట్లేదా?